బడ్నీ సార్తో కానీ సునీల్ గారు, అనసూయ గారు అండ్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ ఎ లైఫ్ టైం మెమరీ నాకు. అంటే చాలా వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు ఎట్లా అంటే ఎంత డెడికేషన్ తోటి పనిచేస్తారు. అంటే బీయింగ్ ఏ న్యూ కమర్స్ మాకు ఇట్స్ ఏ ఇన్స్పిరేషన్ వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు క్యారెక్టర్కి ప్రిపేర్ అయ్యేది, సీన్కి ప్రిపేర్ అయ్యే ముందు ఎవ్రీథింగ్ అంటే మేము ముందు చేసే సినిమాలకు ఎప్పుడు ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ రేపు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఎలా ఉండాలి, సెట్లో ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, క్యారెక్టర్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో అల్లు అర్జున్ గారు ఎలా ప్రిపేర్ అవుతారు మామూలుగా షూట్కి వచ్చిన తర్వాత? షూట్కి వచ్చిన తర్వాత ఏం ప్రిపేర్ గారు, ఆయన ఆల్రెడీ ఎప్పుడు ప్రిపేర్ ఉంటారు, క్యారెక్టర్లోనే ఉంటారు. ఒక్కసారి సెట్లో అసలు మామూలుగా అల్లు అర్జున్ గారిని చూడం మనం. సెట్లో ఉన్నంతసేపు పుష్పనే కనిపిస్తాడు. ఓకే. ఆ పుష్ప ఎలా ఉండేవాడు ఆఫ్ సెట్లో? ఆఫ్ సెట్లో వెరీ కామ్ అండ్ కూల్, చాలా బాగా మాట్లాడతారు. ఏమన్నా ఉంటే చెప్తారు, హెల్ప్ చేస్తారు. అండ్ మోస్ట్ కంఫర్ట్నెస్ని అంటే కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా యాక్టర్ చూసి నీకు కంఫర్ట్ క్రియేట్ చేస్తాడు, నీకు ఇవ్వాల్సిన టైం ఇస్తాడు నీ సీన్ చేసేటప్పుడు కూడా. ఓకే. సో మీతో పాటు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే మీకు ఆయనకి కూడా సీన్స్ ఉన్నాయి కదా. యా ఆఫ్ కోర్స్. అంటే వాటర్ ఫైట్ చేసేటప్పుడు అదే కత్తితోటి బండి సార్ మీదకి ఇట్లా కొట్టడానికి వెళ్తాం కదా. సో అది చేసేటప్పుడు ఒక 2-3 టేక్స్ అయింది. అంటే బండి సార్ ఉన్నారు అక్కడ, తొందరగా కంప్లీట్ చేయాలి అన్న ఒక ఉంటుంది కదా వాళ్ళకి. సో బట్ సార్ ఉండి అందరిని ఆపేసి జస్ట్ గివ్ హిమ్ 2 minutes అని చెప్పి. అంటే ఒక కో యాక్టర్కి ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది 2 minutes నేను రిలాక్స్ అయ్యి తర్వాత షార్ట్ చేస్తే దట్ వాజ్ ఫెంటాస్టిక్ వచ్చిందనమాట. అంతే. అట్లా చాలా హ్యాపీ, చాలా సపోర్టివ్. యా చాలా సపోర్టివ్. అంటే చాలా రేర్ అట్లా దొరకడం. బట్ బండి సార్ ఇస్ ఓకే. మొత్తం ఫారెస్ట్లో చాలా సీన్స్ ఉన్నాయి కదా. అంటే ఎలాంటి హెడిల్స్ ఎదురయ్యాయి మీకు ఆ టైంలో, షూటింగ్ టైంలో? హార్డల్స్ అంటే ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ మైత్రి వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వెహికల్స్ ఉండేది. సో ట్రావెలింగ్కి, ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం లేదు, ఫుడ్కి ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నారు, అకామిడేషన్ కానీ ఏదైనా కానీ. బట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్డు బాగుండదు, అది కూడా వీళ్ళే ఒక రోడ్ క్రియేట్ చేసారు. ఓకే. యా బట్ ఓకే, మేము ఆర్టిస్టులకైతే మాకైతే ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. యా మేబీ అదర్ టీమ్స్ మేబీ కొంచెం ఇబ్బంది పడవచ్చు, బట్ ఆర్టిస్టుల దాకా రానేలా. సో పుష్ప 2 గురించి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మామూలుగా లేదు అసలు. బాలీవుడ్ కూడా ఎదురుస్తుంది. బాలీవుడ్ కాదు, వరల్డ్ ఇస్ వెయిటింగ్. అంత వెయిటింగ్. అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అని ఆల్మోస్ట్ యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా అదే బజ్. అయితే మొన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా బన్నీ సార్ బర్త్డే రోజు, వేర్ ఈజ్ పుష్ప అని. అది అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది, వైరల్ అయిపోయింది. యా డెఫినెట్గా. సో మళ్ళీ మీరు కనిపిస్తారా అందులో? పుష్ప 2లోనా? పుష్ప 2లో కనిపిస్తారా? ఖచ్చితంగా కనిపిస్తాను నేను. అంటే ఇంకా ఉంది కదా మా బావ అక్క స్టోరీ ఉంది కదా. సో నేను అంటే ఫిజికల్గా నా అపియరెన్స్ లేకపోయినా కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో ఫ్లాష్ బ్యాక్ అనే ఒక పాయింట్ వచ్చినా కూడా మీ ప్రెజెన్స్ అయితే ఉండాల్సిందే. యా డెఫినెట్గా. ఎందుకంటే స్టోరీ కనెక్టివిటీ కోసం. యా ఆఫ్ కోర్స్, పుష్ప ఉన్నంత వరకు ఆ వరల్డ్ నేను ఉంటా. సూపర్. తగ్గేదేలే. అండ్ ఎలా ఉంటుంది అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్ప 2? అంటే ఆసమ్ ఉంటుంది అట్లా కాకుండా ఇంకా ఇంకా డిఫరెంట్గా ఇలా ఏమన్నా? డిఫరెంట్గా ఏం లేదు, పుష్ప 1 కంటే చాలా చాలా బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది.